హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేం రోడ్డో చెప్పండి. పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి అటువైపును, చల్లటి గాలి, ఎంత ఎండగా ఉన్నా సరే చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. ప్రయాణం అయితే చాలా బాగా వెళ్తుంది. పెద్ద పెద్ద రోడ్లు, ఇదివరకైతే ఇరుకు రోడ్లు ఉండేవి, ఇప్పుడైతే విశాలమైన రోడ్లు. విధిరాతను చదవలేం కానీ కాలం దాన్ని అర్థం చేయిస్తుంది అన్నమాట. అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటుంది అని చెప్తాం కదా, అందరూ చెప్తూ ఉంటారు కదా. టైం వచ్చినప్పుడు అన్నీ మన చేతుల్లోకి వస్తాయి, కంగారు పడొద్దు అనేసి అంటాం కదా. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా మన చేతిలోకి రావు. అప్పుడు అర్థమవుతుంది మనిషి ప్లాన్ చేసేది ఒకటి, జీవితం చూపించేది ఇంకొకటి అని. కొన్ని దూరాలు, కొన్ని నష్టాలు, కొన్ని ముగింపులు మన తప్పు లేకపోయినా జరుగుతూ ఉంటాయి. కాలం గడిచాక వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది, ఆ సమయంలో బాధ అనిపించినవి కూడా మనల్ని మార్చడానికి వచ్చిన పాఠాలే అని. విధిరాత అంటే భయపడాల్సిన పని లేదు, అది మనం అర్థం చేసుకోవాల్సిన జీవితం. కాలం కలిసి రానప్పుడు అన్నీ మనకు బాధగానే అనిపిస్తూ ఉంటాయి. ఏమంటారు? బాగుందా కొటేషను? వచ్చేసామండి నరసాపురం. పాలకొల్లు టు నరసాపురం ఇప్పుడు దాకా ప్రయాణం చేస్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదైతే మల్లవరం వెళ్ళే రోడ్డు మాట. అది మచ్చిపూర్ మల్లవరం, మచ్చిపూర్ భీమవరం. అది పెద్ద చెరువు, మంచినీటి చెరువు అండి, కుళాయి చెరువు అంటాం కదా, అది మాట. నరసాపురం పార్కు, బస్ స్టాండ్. నరసాపురంలో స్కూల్ అని తెలుసా మీకు? అది స్వతంత్ర సమరయోధులు ఎవరో గొట్టుముక్కల వెంకన్న గారి స్కూల్ అండి. పార్క్ దగ్గర ఉంటుంది. అదండి, అది పార్క్, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి ఎంత ఉంటుంది అంటారు ఏజ్? పార్క్ లోపల ఉంటుంది. పార్క్ కూడా తీసాను, పెడతానండి. బస్ స్టాండ్ మాట ఇది. నరసాపురం బస్ స్టాండ్. పాలకులు పార్క్ చూసారా? బస్ స్టాండ్ కూడానండి ఇది. అది నరసాపురం బస్ స్టాండ్, నరసాపురం పార్కు. నరసాపురంలో గోల్డ్ ఫేమస్ అండి. నరసాపురంలో బాగా ఫేమస్ అయింది ఏంటంటే పెద్ద చర్చ్ అండి, లూథరన్ చర్చ్. ఇదండి లూథరన్ చర్చ్. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలం నాటి చర్చ్ మాట అది. ఆ పక్కనేమో బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, తర్వాత మిషన్ హాస్పిటల్. హైవే వేస్తారులేండి. పాలకొల్ టు మచిలీపట్నం బస్సులు ఉన్నాయన్నమాట, గంట గంటకే ఉంటాయి బస్సులు. రోడ్డు బాగుందండి, చక్కగా విశాలంగా. ఒకప్పుడు ఇక్కడ థామస్ బ్రిడ్జ్ ఉండేదన్నమాట, అది తీసేసి ఇలా వంతునేసారు. అదే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండగా ఉంటుంది అన్నమాట థామస్ బ్రిడ్జ్.
తర్వాత మిస్సమ్మ హాస్పిటల్, మిషన్ హాస్పిటల్ అన్నమాట. మనం అందరూ వాడుక భాషలో మిస్సమ్మ హాస్పిటల్ అంటాం కదా. అన్నీ కొత్త కొత్త హాస్పిటల్ వెలిసిపోయినాయిలేండి. ఎక్కువ చెట్లు ఉండేవి, అవన్నీ చెట్లన్నీ కొట్టేశారు. అదిగో మిస్సమ్మ హాస్పిటల్. ఇదివరకైతే పెద్దగా కనిపించేది, చిన్నగా లోపల నుంచి చూడవలసి వస్తుంది. బిల్డింగ్లన్నీ తీసేశారు. చాలా బాగుండేదండి అప్పుడు. ఒకటే గేట్ ఉంది. అదిగో అదే చూస్తున్నాం అన్నమాట, బాగా మారిపోయింది అనేసి. షాప్స్ అన్నీ ఎక్కువ రావటం వల్ల హాస్పిటల్ చాలా చిన్నగా కనిపిస్తుంది మాకు. ఇదేం కాలువ, పెద్ద కాలువ. ఇటు నుంచి రాయపేట వెళ్ళటానికండి రోడ్డు.